వెల్కమ్ టు డే సెవెన్ ఆఫ్ పైథాన్ 30 డేస్ సిరీస్. ప్రీవియస్ రీల్లో ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్ డేటా టైప్స్ని మనం అయితే డిఫైన్ చేసామండి. రిమైనింగ్ డేటా టైప్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. లిస్ట్ డేటా టైప్. ఈ లిస్ట్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్లో డిఫైన్ చేస్తాం. సో లిస్ట్ ఏం కంటైన్ చేస్తుంది? ఎలిమెంట్స్ అనేవి కామా సెపరేట్గా కంటైన్ చేస్తుంది. సో మల్టిపుల్ రికార్డ్స్ని స్టోర్ చేసుకోవడానికి, స్టూడెంట్ లిస్ట్, షాపింగ్ కార్ట్ ఐటమ్స్ని మనం స్టోర్ చేసుకోవడానికి లిస్ట్ డేటా టైప్ని అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ టపుల్స్. టపుల్స్ని ఎలా డిఫైన్ చేస్తామంటే పెరాంథసిస్, ఎలిమెంట్స్ ఆర్ సెపరేటెడ్ బై కామా. ఇది లిస్ట్కి సిమిలర్గానే ఉంటుందండి. అండ్ లిస్ట్కి టపుల్కి డిఫరెన్స్ వచ్చేసరికి లిస్ట్ మ్యూటబుల్ డేటా టైప్, టపుల్ అనేది ఇమ్యూటబుల్ డేటా టైప్. అంటే డేటా అనేది చేంజ్ అవ్వదు. ఈ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ డేటా టైప్స్ గురించి కూడా ఫర్దర్గా తెలుసుకుందాం. యాజ్ ఆఫ్ నో ఎలా డిఫైన్ చేస్తారో అయితే మనం నేర్చుకుందాం. అండ్ తర్వాత సెట్స్ యూనిక్ ఐడీస్ని స్టోర్ చేసుకుంటుందండి. కర్లీ బ్రేసెస్లో ఎలిమెంట్స్ అనేవి కామా సెపరేటెడ్గా స్టోర్ చేసుకుంటాం. ఆ తర్వాత డిక్షనరీ. సో డిక్షనరీ కూడా కర్లీ బ్రేసెస్లో డిఫైన్ చేస్తాం. కీ వాల్యూ పేర్ కామా సెపరేటెడ్ అండి. మధ్యలో కాలన్ అయితే ఇవ్వాలి. ఈ విధంగా డిక్షనరీలో మనం డేటాని కీ వాల్యూస్లో స్టోర్ చేసుకుంటాం.